హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో స్ట్రీట్ స్టైల్లో చేసుకునే మసాలా వడ అండి. మసాలా వడలు క్రిస్పీగా రావాలంటే ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటాయి. ఇప్పుడు తయారీ విధానం చూద్దాము. ఒక గిన్నెలోకి 1 గ్లాసు పచ్చిశనగపప్పు తీసుకున్నానండి. చిన్న గ్లాస్ తీసుకున్నాను. ఇప్పుడు అది వాటర్ వేసి బాగా వాష్ చేసేయాలండి. వాష్ చేసాక కొన్ని వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలి. నేను వాష్ చేసానండి. ఇప్పుడు నానబెట్టాను. 2 నుంచి 3 గంటల పాటు కూడా నానాలండి. ఒకవేళ మీ దగ్గర టైం లేకపోతే కొన్ని వేడి నీళ్ళు మరగబెట్టి ఆ నీటిలో ఈ పప్పు వేసి ఒక అరగంట వదిలేసినా నానిపోతుందండి. చూడండి ఫ్రెండ్స్, నేను 3 గంటల సేపు నానబెట్టాను. మనకి పప్పు ఇలా విరగాలండి. ఇప్పుడు మనకి పచ్చిశనగపప్పు అయితే నానిపోయింది. 3 గంటల తర్వాత మీకు చూపించాను. ఇప్పుడు మళ్ళీ పప్పుని ఒక 2 సార్లు వాష్ చేసుకోవాలి. తర్వాత నేను ఇక్కడ ఒక గుప్పెడు పప్పు ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెడుతున్నానండి. ఇప్పుడు మిగిలిన పప్పుని మిక్సీ జార్లో వేసుకోవాలి. మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. వాటర్ లేకుండా ఓన్లీ పప్పులు మాత్రమే మిక్సీ జార్లో వేసుకోవాలండి. మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే ఇలా ట్రై చేయండి. మసాలా వడ సూపర్గా ఉంటుంది. మనకి బండి మీద అమ్ముతారు కదండి, అదే టేస్ట్తో ఇంట్లోనే చాలా ఈజీగా టేస్టీగా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు మిక్సీ జార్లోకి అల్లం ముక్కలు, వెల్లుల్లి వేసి మూత పెట్టుకొని మిక్సీ పట్టుకోవాలండి. ఇది అసలు వాటర్ వేయకుండా గ్రైండ్ చేసుకోవాలి. మనకి పిండి కొంచెం బరకగా ఉండాలండి, అప్పుడే మనకి టెక్స్చర్ బాగుంటుంది. అలాగే పైన క్రిస్పీగా కూడా వస్తుందండి. ఇలా బరకగా వాటర్ వేయకుండా మిక్సీ పట్టుకోవాలి. ఒకవేళ మీకు అవసరమైతే 1 స్పూన్ వాటర్ వేయండి అంతే. ఇలా చిక్కగా పిండిని గ్రైండ్ చేసుకున్నాను. ఇప్పుడు అది ఒక గిన్నెలోకి తీసుకుంటున్నానండి. మరి సాఫ్ట్గా పేస్ట్గా చేయకూడదండి, బరకగా ఆడుకుంటేనే మనకు బాగుంటుంది. ఇప్పుడు నేను మిక్సీ పట్టుకున్న పేస్ట్ అంతా కూడా గిన్నెలోకి తీసుకుంటున్నానండి. ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా, పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వచ్చేటప్పటికి ఇలా ఈవినింగ్ టైము రెయినీ స్నాక్స్ చేసి పెట్టండి. ఇలా మసాలా వడ చేసి పెట్టండి, పిల్లలు ఇష్టంగా తింటారు. అలాగే పచ్చిశనగపప్పు కూడా ప్రోటీన్ ఎక్కువగా ఉంటుందండి, తీసుకోవడం కూడా మంచిదే. మసాలా వడకి కావాల్సినవన్నీ కూడా తీసి పెట్టుకున్నానండి. మనం గిన్నెలోకి పిండిని తీసుకున్నాం కదండి, ఇప్పుడు అందులోకి మనం ముందుగా ఒక గుప్పెడు పప్పు పక్కన పెట్టాం కదండి, నానిన పప్పు, అది వేసాను గిన్నెలో. తర్వాత సన్నగా తరిగిన అల్లం ముక్కలు, జీలకర్ర, కరివేపాకు, అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలండి, పచ్చిమిర్చి ముక్కలు వేసాను. ఇవి వేసి బాగా కలుపుకోవాలి. ఇలా పచ్చిమిర్చి సన్నగా తరిగి వేసుకుంటే మనం తిన్నప్పుడు అక్కడక్కడ తగిలితే చాలా బాగుంటుందండి టేస్టింగ్. తర్వాత తగినంత ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఇది వాటర్ వేయకుండానే కలుపుకోవాలండి, మనకి కన్సిస్టెన్సీ సరిపోతుంది. ఇది బాగా కలుపుకుంటే మనకి చిక్కగా ఉంటుందండి, కరెక్ట్గా ఉంటుంది కన్సిస్టెన్సీ. ఇది బాగా ఉప్పు కూడా మొత్తం కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి. నేను ఇలా కలిపానండి, ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి మనం డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టానండి. ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి హీట్ అవ్వాలి. ఆయిల్ మీడియం హీట్ అయితే సరిపోతుందండి, మరి ఎక్కువ ఓవర్ హీట్ అవ్వకూడదు. మీడియం హీట్ అయ్యే వరకు కూడా వెయిట్ చేయాలి. ఇప్పుడు నాకు హీట్ అయిపోయిందండి. హీట్ అయిందా లేదా అని ఇక్కడ చెక్ చేశాను. ఆయిల్ అయితే హీట్ అయిందండి. ఇప్పుడు ఇందులోకి నేను పిండిలో 1 స్పూన్ గరం మసాలా పొడి వేసి కలిపాను. గరం మసాలా పొడి వేసి బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్నాక ఇప్పుడు కొంచెం పిండిని తీసుకోవాలి. తీసుకుని దీన్ని ఇలా రౌండ్గా చేసుకోవాలండి. రౌండ్గా చేసుకున్నాక దీన్ని వడలాగా ఒత్తుకోవాలి. మీరు కావాలంటే 2 చేతులతో చేసుకోవచ్చండి, లేదంటే ఒక చేతితోనే చేసుకోవచ్చు. ఇలా వడలా ఒత్తుకుని ఆయిల్లో వేసి వేయించుకోవాలండి. చేతికి పిండి అంటుకుంటుంది అనుకుంటే చేతికి కొంచెం ఆయిల్ రాసుకుని తర్వాత ఇలా వడలు ఒత్తుకోవచ్చండి. చూపిస్తున్న ఫ్రెండ్స్, ఇలా 2 చేతులతో ఒత్తుకుని వడలు వేసుకోవాలి. పిండి అంటుకోకుండా చేతికి ఆయిల్ రాసుకొని వేసుకోవచ్చండి. ఇప్పుడు మళ్ళీ కొంచెం పిండి తీసుకొని వడలా ఒత్తుకొని ఆయిల్లో వేసి వేయించుకోవాలి. ఇలాగే మనం అన్ని వడలు కూడా ఆయిల్లో వేసుకొని వేయించుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. మనం వడలు ఒత్తుకున్నప్పుడు కూడా మీడియం సైజులో చేసుకోవాలండి. మరీ తిక్కగా చేస్తే లోపల వరకు సరిగ్గా ఉడకదు. అలానే మరీ పలచగా చేస్తే మరీ బాగా క్రిస్పీగా వచ్చేస్తుందండి, టేస్ట్ అంతగా బాగోదు. మీడియం సైజులో చేసుకుంటే మనకి బయట బండి మీద మసాలా వడ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. ఇలా మసాలా వడ వేసుకున్నాక 2 సైడ్స్కి కూడా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలండి.
మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి. అలాగే ఇక్కడ బబుల్స్ వస్తున్నాయి కదండీ! బబుల్స్ అన్నీ కూడా తగ్గిపోయేంత వరకు కూడా వేయించుకోవాలి. మనకి మీడియం సైజులో చేసుకుంటే మసాలా వడ చాలా బాగుంటుందండి. అలాగే మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఆయిల్కి తగినన్ని వేసుకొని వేయించుకోవాలండి. 2 సైడ్స్ తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఫ్రై అయిపోయిందండి ఇది. వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. ఇప్పుడు మిగతావి కూడా 2 సైడ్స్కి తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, నేను చెప్పిన విధంగా చేయండి. మీకు కరకరలాడుతూ క్రిస్పీగా మసాలా వడ చాలా బాగుంటుంది. సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఇలా వర్షాలు పడ్డప్పుడు ఈవినింగ్ టైం స్నాక్గా చేసుకుంటే చాలా బాగుంటుంది. పిల్లలు పెద్దవాళ్ళు కూడా అందరూ ఇష్టంగా తింటారు. ఇప్పుడు మనకి ఫ్రై అయిపోయినాయండి. వీటిని ఒక గరిటెలోకి తీసుకుని టిష్యూ ప్లేట్లోకి తీసుకుంటున్నాను. ఈ మసాలా వడలు అయితే ఫ్రై అయిపోయినాయండి. ఇప్పుడు నేను రెండో వాయి వేస్తున్నాను. సేమ్ కొంచెం పిండి తీసుకుని మసాలా వడలా ఒత్తుకుని ఆయిల్లో వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలండి. 2 సైడ్స్కి తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ మసాలా వడకి పిల్లలకి సర్వ్ చేసినప్పుడు టమాటో సాస్తో సర్వ్ చేయండి, వాళ్ళు ఇష్టంగా తింటారు. లేదంటే చట్నీతో అయినా సర్వ్ చేసుకోవచ్చండి. కానీ ఇవి ఎక్కువగా ప్లెయిన్గా తింటారు. ప్లెయిన్గానే చాలా బాగుంటుందండి. ఎందుకంటే ఇందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, పప్పు అన్నీ వేస్తాం కదా. ప్లెయిన్గా సర్వ్ చేసుకుంటేనే ఎక్కువ టేస్టీగా ఉంటుంది. పిల్లలకైతే టమాటో సాస్తో సర్వ్ చేస్తే వాళ్ళు కూడా ఇష్టంగా తింటారండి. చూడండి ఫ్రెండ్స్, మనకి ఇవి మంచి కలర్ వచ్చి ఇలా కలర్ రావాలండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి. ఇలా కలర్ వచ్చేంత వరకు కూడా వేయించుకోవాలి. ఇప్పుడు మనకి ఇవి ఫ్రై అయిపోయినాయండి. ఇప్పుడు వీటిని గరిటెలోకి తీసుకుని టిష్యూ ప్లేట్లోకి తీసుకుందాము. నేను అన్ని వడలు కూడా వేసి వేయించేసానండి. అంతేనండి, చాలా ఈజీగా టేస్టీగా మనకి మసాలా వడలు రెడీ అయిపోయినాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే కామెంట్ చేయండి. ఈ రెసిపీ మీరు ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియచేయండి. ఇప్పుడు నేను మీకు ఇది మధ్యలోకి విరిపి చూపిస్తున్నానండి. క్రిస్పీగా వచ్చింది. అలాగే లోపల కూడా పర్ఫెక్ట్గా ఉడికింది. సూపర్గా ఉందండి. మళ్ళీ కొత్త వీడియోతో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.